మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలి అంటే అది వావ్ 19 టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి వావ్ 19 టీవీ. నా నూరుడు ఎందుకే ఇది నూరందట గేరాలి కదా అంటే ప్రతిసారి ప్రతి తాడు కాలం నూరాలి. మోగ నీళ్ళు వేసుకుంటే ప్లస్ దీని దగ్గర పెట్టుకోవాలి. ఇది అన్నది ఊసిపోదు ఇక ఊసిపోదు. ఇది అన్నది ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ ఇది ఇప్పుడు ఊకే చెట్టు ఎక్కి దిగుడు ప్రాణాలతో చెలగాటం అన్నట్టే అన్న అంతే ఉంటుంది. ఎంత అంటే ఎక్కడానికి దిగడానికి మన జాగ్రత్తలు ఎక్కువే, కానీ ఒక్కొక్కసారి మిస్టేక్ కూడా అవుతాయి. అట్లా రెండు లీటర్లు 3 లీటర్లు పడుతుంది. దాదాపు 10. ఇదేంటిదన్న ఇది రాక అండి. రాక కళ్ళు మంచిగా ఉందన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ 19 టీవీ. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ఉన్నాం. ఈరోజు మనం ముచ్చట కళ్ళు. తెలంగాణ అంటేనే మనకు గుర్తొచ్చేది దావత్లో ముఖ్యమైనది కళ్ళు లేకపోతే ఆ దావత్ల కిక్కే ఉండదు. చిన్న దావత్ అయినా పెద్ద దావత్ అయినా కళ్ళు ఉండాల్సిందే. ఏది ఉన్నా లేకపోయినా కళ్ళు ఉండాల్సిందే. కళ్ళు ఉంటే ఆ దావత్లో మజానే వేరు. అయితే ఆ కళ్ళు ఎలా తయారవుతుంది, దానిని ఎలా తీస్తారు, ఏ కాలంలో ఎలాంటి కళ్ళు వస్తుంది, ఇవన్నీ తెలుసుకుందాం. భారతదేశ సంస్కృతిలో ప్రకృతిని దైవంగా భావిస్తాం. అలాగే చేసే పనిని కూడా దైవంగా భావిస్తాం. ఆ ప్రకృతి ఇచ్చినటువంటి వరమే కళ్ళు గీతా కార్మికుల ఆరాధ్య దైవం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇదే అమ్మవారి దేవాలయం. అయితే కళ్ళు గురించి మనకు పూర్తిగా వివరించేందుకు ఇక్కడ గౌడన్నలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అందరికి. నమస్తే. కళ్ళ గురించి తెలుసుకోవడానికి వచ్చిన నేను. ఉందా కళ్ళు? మరి కళ్ళు ఉన్నాయి. కళ్ళు పోతారా? మోపులా ఇవి ఇది మొత్తం అంటారు. వీటిని మోకేసుకుంటారు. నడుము కట్టుకోవాలి. అచ్చా, ఇది నడుము కట్టుకొని ఇట్లా వేసుకుంటాం. దీనిలో కళ్ళు ఉందా మరి ఇప్పుడు టేస్ట్ చేయడానికి? కళ్ళు అంటే ఎక్కి పోవాలి. ఇంకెక్కలేరు మీరు? ఎక్కలేము. పో మరి అటు పోదాం. అటు కావాలంటే ఎక్కిస్తాం. ఓకే పోదాం. అన్న పొద్దున తీసిన కళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకో చెట్టు ఎక్కడానికి వెళ్తున్నాడు. అన్నతో పాటు మనం వెళ్దాం పదండి. అన్న నూరుడు ఎందుకే? ఇది నూరందట గేరాలి కదా అంటే ప్రతిసారి ప్రతి తాడు కాలం నూరాలి. అట్లా చేయాలి. నూరితేనే మనకు అది ఎంత షార్ప్ ఉంటే అంత మంచిగా వస్తుంది. కళ్ళు షార్ప్ కావడానికి షార్ప్ కావడానికి మన తెల్ల బండపొడి ఉంటుంది. బండపొడి తెల్ల బండ పలుగురు అవుతుంటుంది. దాన్ని పోసి ఇట్లా మెత్త దంచి దీన్ని పోసి నూరాలి. ఇట్లా నూరితే ఆయుధం వస్తుంది. ఆయుధం వచ్చిన తర్వాత మనం నరేస్తే మంచి కళ్ళు మంచిగా ఉంటుంది. ఎక్కువ అచ్చా, కత్తిని ఏమంటారు దాన్ని? ఇది పెద్ద కత్తి అంటారు. గీసే కత్తి అంటారు. గీసే కత్తి ఇలా 2 రకాలు ఉంటాయి. మోటు పని చేసేటానికి వేరే ఉంటాయి అన్నట్టు. మొద్దు చెట్టుకోమా? ఇది మన ఇసముట్టిది. ఇసముట్టి అంటారు. ఇసముట్టిది లేకపోతే మన సిల్ల కట్టి వాడతారు. దీన్ని 2 వాడచ్చు. మామూలుగా మరి రాయికి కూడా వేస్తారుగా? రాయి అది మామూలు రాయికి రాదు. ఓన్లీ పలుగు రాయికే ఇట్లా వస్తుంది. కత్తులు నూరేటోళ్ళు ఇట్లా ఆకురాయ అంటారు. ఆకురాయికి పని చేయదు. ఇది ఆకురాయి అంటే మన పువ్వు వస్తా అంటే చూసినావు, ఆ రకంగా వస్తాయి. ఇది దీన్ని అట్లా రాదు. సేమ్ బ్లేడ్ టైప్ ఉంటుంది. స్మూత్ అంతే. ఇక మనకు అసలు ఇట్లా పోసుకున్నాం అనుకో తెగింది కూడా ఏర్పడదు. మనకు బ్లడ్ బయటకు వస్తేనే మనకు అబ్బా తెగినట్టు. అంటే కోసింది కూడా ఏర్పడదు. అంత స్మూత్ ఉంటుంది. ఎన్ని చెట్లు ఉన్నాయి మీకు?
మాకు ఇప్పుడు పొద్దాలు వచ్చేసి 5 చెట్లు ఉంటాయి. ఎక్కిన ప్రతిసారి నూరుడే. ఎక్కిన 10 చెట్లు నూరుడే. అంటే ఇప్పుడు 10 చెట్లు ఎక్కుతావు, 10 చెట్లు ఎక్కితే 10 సార్లు నూరండి అదే. 10 చెట్లు ఎక్కితే 10 సార్లు నూరాలి. ఒక చెట్టుకు ఒకసారి దీనివంటే మళ్ళీ నూరుడే. నూరుతనే అవుతాయి. ప్రతిసారి పోతుంది అన్నట్టు దాని పవర్. పోదామా? ఓకే పో. అయిపోయిందా నూరు? అయిపోయింది. పొద్దున సాయంత్రం 2 సార్లు కాలే. పొద్దున్నేమో గీసిపోవాలి, సాయంత్రం పూట ఏమో కళ్ళంపుకొని ప్లస్ మళ్ళీ గీయాలి. ఈ రకంగా గీయాలి. ఇట్లా గీయాలి. మూట కత్తితో గీసుకొని తర్వాత ఈ కత్తితో గీయాలి. ఇట్లా సన్న మెరలు. ఒక తాడు 5 నుంచి ఈ పొద్దాల మటుకు 5 నుంచి 10 దాకా పడతాయి. 5 నుంచి 10, 5, 6 ఇలా అట్లా పడుచుకుంటా మనం సాయంత్రం వరకు మళ్ళీ లొట్లే ఒక లీటర్ నుంచి 2 లీటర్ పడుతుంది. అట్లా ఇప్పుడు నీకు పడ చూపిస్తా చూడండి. గెస్ట్ అప్పుడు చూస్తాను ఏదేంది చూడరు అక్కడ. ఇగో ఇదే రకంగా ఇట్లా గీయాలి. ఇగో ఇప్పుడు ఆ కళ్ళు కూడా అడుతుంది చూడు, ఇట్లా అడుతుంది. ఇగో కనిపిస్తుంది అడుతుంది. ఓకే, ఇది ఈ రకంగా అడుస్తుంది. ఇట్లా లొట్టి బొరేయాలి మళ్ళీ మనం. ఇది పొద్దాడు, పొద్దాడు అంటారు దీన్ని. పరపదాడు అంటే కమ్మలు ఎక్కువ ఉంటాయి, దీనికి పొద్దాడు అనేదానికి ఈ రకంగా ఉంటాయి అన్నట్టు. ఇది అన్న పరపతాడు. పరుపుతాడా?
అంటే ఇప్పుడు ఎట్లా ఎక్కుతావు నువ్వు ఈ తాడుతో సాయంతో దీంతో? ఇదంతానే. ఇది ఇక్కడ ఫస్ట్ ఈ కుండ తీసుకొచ్చుకుంటాం. ఇది కుండ ఎట్లా వేసుకుంటారు, కుండ ఆగుతుంది వెనక? అవుతుంది, దీనికి అవుతుంది అన్నట్టు. ఇది కత్తులు కూడా అన్ని దానికే? అన్ని దానికి ఉంటాయి. ఆ కుండ ఇది వేరే ఉంటుంది అన్నట్టు కింద పోకుండా. ఇది ఇట్లా ఇది కాళ్ళ ఇది గుయ్యి అంటారు దీన్ని. దీన్ని ఇట్లా కాలు కట్టుకోవాలి. ఓకే. ఇది ఇట్లా తీసుకుని దీన్ని ఏమంటారు, మోకు అంటారు. మోకు. మోకుని ఇట్లా తీసుకుంటే ప్లస్ దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇది అనేది ఊసిపోదు. ఇది అనేది ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ పోకుండా ఇది ఉంటుంది వెనుక రాకుండా బయట. మీరు దీనికి ట్రైనింగ్ తీసుకున్నారా ఎట్లా మరి? ట్రైనింగ్ ఏం లేదు, మా పెద్దలు ఎక్కిన కానీ మేము అట్లా వాళ్ళని చూసి నేర్చుకున్నాం అంతే. మా నాన్నలు బాబులు వాళ్ళు ఎక్కిన ఉంది వారసత్వంగా. ఇప్పుడు వాళ్ళని చూసి మళ్ళీ మేము అది కంటిన్యూ నేర్చుకున్నాం. ప్రత్యేకంగా శిక్షణ అనేది ఏం లేదు, వాళ్ళని చూసి నేర్చుకున్నాం. మరి ఇప్పుడు అంటే మీ ఇంట్లో మీ పిల్లలకి ఇట్లా మన పిల్లలు వాళ్ళు ఎక్కుతారా అనేది కాదు కానీ సరే ఎక్కితే కూడా ఎక్కచ్చు. దీన్ని ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా ఉంటుంది అన్నట్టు బ్యాలెన్స్ అవ్వకుండా. ఓకే, ఇట్లా వేసి ఇట్లా పెడతాం. ఓకే, బ్యాలెన్సింగ్ చేసుకుంటే దాని మీద అవుతుంది జారది. జారాది. ఇప్పుడు మీరు ఈజీగా ఎక్కుతారు కానీ కొంచెం వెయిట్ ఉన్న వ్యక్తులు, బరువు ఉన్న వాళ్ళు, దొడ్డు ఉన్న వాళ్ళు ఎక్కచ్చా? వాళ్ళు ఎక్కచ్చు. వాళ్ళ వెయిట్ అనేది దానికి అంత ఎక్కడలకు డైలీ ఇదే పని ఉంటాం కాబట్టి మనకు వెయిట్కు సంబంధించిన పని కాదు ఇది. ఎంత ఈజీ ఎక్కుతారు కానీ కిందికి వెనక ఏం పని చేయలేకపోవచ్చు అని ఇక్కడ ఎక్కేటప్పుడు మాత్రం ఎంత వెయిట్ అని ఉండదు, ఎక్కగలుగుతారు. ఇప్పుడు ఇది పరుపు తాడు, ఇంకోటి పొద్దాట. అప్పుడే పొద్దాడు, ఇది పరుపు తాడు. అంటే ఎన్ని రకాలు ఉంటాయి అందులో తాళ్ళు? 2 రకాలు, ఒకటి పొద్దాడు ఉంటాయి, ఒకటి పరుపు తాడు ఉంటాయి. ఇప్పుడు అది ఆ కొమ్మకు పెడుతున్నారు అన్న కాండానికా? కాండం గొల ఉంటుంది, ఇది చూడండి, ఇది గొల అంటారు దీన్ని. ఓకే, దీనికి ఇట్లా ఇది లొట్టి కడతాం. ప్లస్ ఇప్పుడు ఆ గొల ఉన్నదానికే కళ్ళు వస్తుందా? గొలకే కళ్ళు వస్తుంది. దాన్ని ఇట్లా గీయాలి, గీస్తే వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అది ముంజకాయనా? ఇది ముంజకాయలు కాదు, ఇది పరుపు అంటారు దీన్ని. అంటే దీనికి ముంజకాయలు కావా? ఇవే ముంజకాయలు అంటే దీనికి కావు. ఇప్పుడు మళ్ళీ వెళ్తాయి, ఇది ఉంటుంది చూసినావు, దానికి ముంజకాయలు అవుతాయి, కిందికి వస్తుంది. దానికి ముంజకాయలు అప్పుడు మళ్ళీ అదే వేరే ఎగ్గిస్తాం. ఇప్పుడు ముంజకాయలు వచ్చినప్పుడు కళ్ళు రాదా? ముంజకాయలు వచ్చినప్పుడు కళ్ళు వస్తుంది కానీ అది వేరే. ఇది ముంజకాయలు రాకముందు గీసి తాడు తిని అంటారు. దీనికే 2 రకాలకి ఇస్తాం. ఇప్పుడు మీకు ఇది పొద్దాటి తాడి చెట్టు, అది పరుపు తాడి చెట్టు అని ఎట్లా వెళ్ళాలి? ఇది మన పరుపు తాడి చెట్టు అనేది ఇట్లా ముంజకాయలు గొర్రెలు వెళ్తాయి. ఇట్లా పొద్దాడి కానీ ఇట్లా ముంజకాయలు కావు దానికి. ఆ చెట్టుకు ముంజకాయలు ఉండవు. అదే ఫ్రీగానే పోషిస్తాం. మేము ముంజకాయలు అమ్ము ఇక్కడ. అమ్మరా? అమ్ము అంటే వాళ్ళు కొనుక్కోపోతారు కదా బయట బస్ స్టాండ్లలో? లేదు, అక్కడ బస్ స్టాండ్లో వాళ్ళు బేరం చేస్తారు అంతే. కానీ మనకు అట్లా కాదు, ఇక్కడ చైన్లలో కానీ ఎవరైనా వాళ్ళు వచ్చి అడిగి మరి కొనుక్కొని పోరా అని నేను అంటున్నా. లేదు, వట్టిగానే ఇస్తాం. తినే వస్తువు కాబట్టి అమ్మడం దేనికన్నా, మనకు ఫ్రీ ఉంటాయి కాబట్టి అవసరం లేదు మన అమ్ముడు. ఓన్లీ మీకు కళ్ళుతోనే లాభం? ఇక కళ్ళుతోనే లాభం వచ్చినా రాకపోయినా ముంజకాయలు మాత్రం అమ్మం మేము అట్లా. ముంజకాయలు ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజు, సంవత్సరానికి ఒకసారి వస్తాయి అవి. దాన్ని మనం అన్ని వ్యాపారంలో కోసేస్తే తిని యాడ్ చేసుకుంటారు అట్లా. ఏ సీజన్లో వస్తాయి అవి? ఏప్రిల్ నుంచి మే దాకా. అంటే ఎండాకాలం? కరెక్ట్ ఎండాకాలం వస్తాయి. కరెక్ట్ ఎండాకాలం, ఏప్రిల్ నుంచి మే వరకు ఒక నెల. ఇక మళ్ళీ తర్వాత కావు ఇక అవి అనేది ముదిరిపోతాయి, ఇక పని చేయవు తినడానికి. ఈ చెట్టుకు ఎన్ని పెట్టిరు కుండలు? ఈ చెట్టుకు 3 ఉన్నాయి. ఇప్పుడు పొద్దున పెడితే సాయంత్రం వరకు కుండ నిండుతాయా? నిండవు, ఇప్పుడు కొంచెం తక్కువనే పడతాయి. మనం ఏంటంటే ముంజకాయలు కలిగిస్తాం చూసినా, అప్పుడు నిండుతాయి. ఎప్పుడన్నా మీరు ఆడ చెట్టుకు పెట్టినప్పుడు జారిపోయి కుండలు కింద పడతాయా? పడవు, తాళ్ళు కడతాం కదా వీటికి. అట్లా పడాలంటే ఏమైనా మన ఎలుక లాంటివి ఏమైనా కొడితే పడతాయి. ఎలుకలు కొడతాయా? ఎక్కుతాయి. చెట్టు ఎక్కుతాయి, కొడతాయి. ఇట్లా మేము ఇట్లా కడతాం కదా దారాలు. ఈ దారాలు ఏంటంటే మేము ఇట్లా కడతాం. నేను కట్టినప్పుడు అది ఏం చేస్తా అంటే ఇక్కడ కొట్టింది అనుకో, దీనికి ఏముండవు కదా, సపోర్ట్ ఏముండవు కదా, ఉంటాయి. ఇప్పుడు చెట్టు మీద పాములు తేళ్ళు ఉంటాయి అట, నిజమేనా అది? పాములు అనేది కొంచెం తక్కువ, తేళ్ళు మాత్రం బాగుంటాయి. ఇంకా పాములు అంటే ఇప్పుడు
పాములు అనేది ఏంటంటే ఇప్పుడు మన ఏంటి చెడుగులు అంటారు చూసినా, ఆ, ఆ. చెడుగులు అంటే బాగా ఎక్కుతాయి. ఆహా. మీరు ఎప్పుడైనా ఎక్కినప్పుడు అట్లా ఉన్నాయా? ఇట్లా ఉంటాయి. ఇప్పుడు వీటిలలో వండుకుంటాయి అన్నట్టు. అచ్చా. వర్షాకాలం వేస్తే వర్షం ద్వారా ఇళ్ళకి వచ్చి పండుకుంటాయి అన్నట్టు. ఆ. అట్లా మరి అప్పుడు మీరు ఎట్లా జాగ్రత్త పడతారు? ఈ జాగ్రత్త అంటే చెప్పలేము. అట్లా కూడా కొన్ని సందర్భాలలో కుట్టిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? ఆ. కానీ చూసుకుంటా చేస్తాం పని. ఇప్పుడు మళ్ళీ వెంటనే కిందికి దిగరాదు కదా, అక్కడ పాము లేదు ఉంటుంది. దిగరాదు ఇక. ఇప్పుడు ఊకే చెట్టు ఎక్కి దిగుడు ప్రాణాలతో చెలగాటం అన్నట్టే. అన్న అంతే ఉంటుంది. ఎంత అంటే ఎక్కడానికి దిగడానికి మన జాగ్రత్తలు ఎక్కువే, కానీ ఒక్కొక్కసారి మిస్టేక్ కూడా అవుతాయి. అట్లా మిస్టేక్ అయ్యి చాలా మంది కూడా ఇట్లా చాలా మంది చనిపోయిన ఉన్నారు. అట్లా చాలా మంది జారి పడ్డోళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీ గౌడన్నలకు ప్రభుత్వం తరపున ఏమన్నా ఇట్లా ఇట్లా అయిన వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? ప్రభుత్వం తర్వాత అంటే ప్రభుత్వం ద్వారా అంటే మనకు చనిపోయిన తర్వాత ఇస్తారు అన్న. ఆహా. చనిపోయిన తర్వాత ఏం లాభం? ఇప్పుడు అదేదో ఇప్పుడే ఇస్తే ఏదన్నా ముందిస్తే ఏమన్నా ఉపయోగపడతాయి, కానీ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన పాయిదే లేదు కదా. ఆహా. ఇట్లా వర్షాకాలము ఏమైనా ఇబ్బంది అవుతుంది చెట్లు ఎక్కడానికి జారడం అది ఇది? జాగ్రత్త అన్న. వర్షాకాలం ఎక్కము దాదాపు. ఇక ఎక్కాలంటే కొంచెం బాగా శ్రమతో కూడుకున్న పని అది. ఎందుకంటే కొంచెం బాగా ఇబ్బందితోనే చెట్టు జారిపోతుంది కావచ్చు వర్షం నీళ్ళకు. జారుతాయి అన్ని. మళ్ళీ అందులో ఒక చెట్లు కూడా అన్ని ఒక రకంగా ఉండవు. ఇట్లా కొన్ని నుండా ఉంటాయి, కొన్ని ఇట్లా ఇట్లా మామూలుగా ఉన్నదానికంటే కొంచెం ఎక్కచ్చు అనుకో. కానీ కొన్ని ఉండదు కావచ్చు, కొన్ని బాగా నలుపు ఉంటాయి ఇట్లా. ఇప్పుడు అది దీని పక్క అది నున్నగా ఉంది, అది నున్నా ఉంది. అట్లా ఇది వేరే ఉంది, అది వేరే ఉంటాయి. కొన్ని అట్లాంటివి ఎక్కరాదు. అంటే వర్షాకాలంలో మీకు గిరాకీ తక్కువ ఉంటుందా? వర్షాకాలంలో గిరాకీ అంటే ఈ తాళ్ళకి ఏం కాదు, ఈదులకు తక్కువ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే వర్షానికి ఈదులు నీళ్లు పడతాయి కాబట్టి వీటికి పడవు, తాళ్ళకు పడవు. ఇట్లా నీళ్లు కుండలు పడతాయా? ఈదులకు పడతాయి, తాళ్ళకు పడతాయి. తాళ్ళకు పడతాయి, ఈదులకు పడతాయి. ఇప్పుడు తీసినావు కళ్ళు? తీసిన. పోదామా? చూడు ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అలా చీమలు అవన్నీ ఇట్లా పడ్డాయి కదా, మరి ఎట్లా మళ్ళీ దాన్ని ఏమన్నా ఫిల్టర్ ఇట్లా చేస్తారా? దాన్ని ఫిల్టర్ ఏం చేసి ఉండదు అన్న. ఇది మామూలుగా చెట్టు పుట్టింది పక్క నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఏం ఫిల్టర్ చేసి ఏమి ఉండదు. కాకపోతే జాలి పీసు లేకుంటే ఈత పీసు చేరి అమ్ముతాం అంతే. ఇప్పుడు ఇది డైరెక్ట్ మనం తాగొచ్చు, తాగచ్చు అంతే. దీన్ని ఏం చేసి ఉండదు. సరే పోదాం మరి. ఇదేంటిదన్న? ఇది రాగి అంటారు. రాగి తాటి కమ్మలతో చేసి తయారు చేస్తాం అన్నట్టు. రాగి అంటారు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే అన్ని గ్లాసులలో తాగుతారు, కానీ ఎందుకంటే మన పెద్ద మనుషులు తాగిందంటే చెట్లకు వచ్చి దీంట్లో తాగితేనే దాని మజా వేరు ఉంటుంది అన్నట్టు. ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో వస్తే మజా వస్తాయి. ఈ గ్లాసులు అంటే ఇంటికాడ కామన్ తాగేది, అడవిలోకి వచ్చి చెట్ల కాడికి వచ్చి తాగితే వీటిలో తాగితే మంచిగా ఉంటుంది అన్నట్టు. అందుకే కింద పోదు. కళ్ళు మంచిగా ఉందన్న. పొద్దుటి కళ్ళు. పొద్దుటి కళ్ళ అంటే తాడి చెట్ట, ఈత చెట్ట? తాడి చెట్టు. కూర్చోరు, నేను మీతో మాట్లాడతా. ఇప్పుడు ఇంట్లోనే ఎందుకు తాగాలన్న? గ్లాసులు తాగొచ్చుగా. గ్లాసులు కూడా తాగొచ్చు. ఇప్పుడు మీ ప్లాన్ హాస్పిటల్ ఏం చేస్తారంటే ఇట్లా గ్లాసులు తెచ్చుకుని తాగుతారు, కానీ వెనకడ పెద్ద మనిషి గ్లాసులు అడిగారు వాళ్ళు. కరెక్ట్ ఇదే కావాలంటారు, ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు చెట్లకి వచ్చేది ఇంటికాడ అంటే మామూలుగా గ్లాసులు తాగుతారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాకలు తాగితేనే మనకు కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇలా ఇది ఇవే అడుగుతారు. ఇవి మేము కూడా ఇవి చేసి ఇస్తాం అన్నట్టు. ఇలా తాగితేనే వాళ్ళకు తాగిన ఆనందం ఫీల్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది. మంచిగా ఉంది, మంచిగా ఉంటుంది. మరి నెలకు మీ ఇంటి లిపాదికి సరిపోతాయా పైసలు వచ్చేటి దీని మీద, చెట్టు మీద? పైసలు చెట్టు మీద వచ్చేటి ఏం సరిపోలే, ఎందుకంటే ఇంత ఖర్చులు బాగుంటాయి కాబట్టి. ఇప్పుడు ఒకప్పుడు అంటే అలా ఈ మన ఏంటి బ్రాండ్ వేసుకి తక్కువ ఉంటుండే, బీర్లు కానీ ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ వైన్స్లు అవన్నీ బాగా అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి బెల్ట్ షాపులు ఈ ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు 3-4 ఉన్నాయి. ఇవి కామన్గా అందులోకి పోయి తాగుతారు. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ కళ్ళు ఇవాళ కొంచెం వెనకడ పెద్ద మనుషుల వారికి తాగుతారు. ఇప్పుడు పిల్లలు ఉన్నాయి అట్లా, ఎందుకంటే మనకు వర్కౌట్ కావడం లేదు. మనకు ఇంత చిన్న ఇంత వ్యవసాయాలు కూడా ఉన్న వాళ్ళకు సరిపోతాయి అనుకో. కంప్లీట్గా దేని మీద జీవనోపాధి వ్యవసాయం ఉందా మీకు? చిన్న చిన్నగా ఉంది. లేదంటే దేని మీద సాగించాలంటే మాత్రం గడలేదు. ఇది ఒక అయితే మీరు పూట గడవదు.
అత్తురా మరి తాగడానికి మంచిగా మంది వస్తారా? ఇక వస్తారు కొంచెం అందులో ఏంటంటే మనకు ఇటు వెమ్లాడ కొంచెం దగ్గర ఉండట్లే కొంచెం అందులో కొంచెం బెనిఫిట్ అంతే. అంటే ఏ రోజు ఎక్కువ మంది ఉంటారు? సండే ఉంటారు బాగా. సండే సండే వచ్చేసి కొంచెం ఎక్కువ వస్తారు. మీకు ఆర్డర్స్ చెప్తారు ఇట్లా? చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే ఫోన్ల ద్వారా కాబట్టి చెప్తారు. ఇప్పుడు సండే రోజు మా మంది బాగుంటారు కాబట్టి ఒక రోజు ముందే చెప్తారు. సాటర్డే రోజే సాయంత్రం వరకు చెప్పేస్తారు. ఒకవేళ పొద్దున కూడా సండే నాడు పొద్దున కూడా అన్నకి ఇట్లా వస్తున్నాం అంటే ఇప్పుడు ఫోన్లు కాబట్టి ఒకప్పుడు అంటే వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఉండడు. ఇప్పుడు ఫోన్ల ద్వారా కాబట్టి డైరెక్ట్ చెప్తారు. ఫోన్ కాల్ చేసి చెప్తారు. అన్న మాకు రేపు కావాలి అని అంటే మీరు రెడీ పెడతారు. ఎన్ని లీటర్లు కావాలి ఇంత అంటే మనం ఆల్రెడీ. ఇప్పుడు బుంగలు ఎంత చిన్న నుండి ఎంత పెద్ద వరకు ఉంటాయి? అంటే ఎన్ని లీటర్ నుండి ఎన్ని లీటర్? అదొకటి 5 లీటర్లు, ఇది 4 లీటర్లు, 10 లీటర్ వరకు ఉంటాయి. ఇప్పుడు 10 లీటర్ల బుంగ ఉంటుంది. 10 లీటర్లు ఉంటాయి లాస్ట్. అవి కూడా ఇప్పుడు దొరకడం లేదు. దొరుకుతలేవా? దొరుకుతలేవు. చేయవచ్చు కుమ్మరోళ్ళు చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు ఇప్పుడు. దొరకకనే మీరు బాటిల్స్ వాడదు, ఎక్కువ వాడుతుంది. ఇక్కడైతే బాటిల్స్ కనవలేవు ఇప్పటి వరకు అయితే. ఇంకా మా కొంచెం ఇప్పటి వరకు అయితే మాకు ఓకే. సిటీలో ఇప్పుడు వేమలాడాలంటే కొంచెం బాటిల్ ఎక్కువ వాడుతారు కాబట్టి మాకు అన్నదాంట్లో ఇప్పుడు కొంచెం అంటే కుండలు వాడితేనే మంచిది. ప్రకృతి పరంగా అయితే కుండలు వాడితేనే మంచిది. ఎందుకంటే మనకు దొరకక వాళ్ళు కుమ్మరోళ్ళు చేయక మనం తీసుకొచ్చి వాళ్ళకి మన దగ్గర దొరకక కానీ దొరికితే అక్కడ తీసుకొచ్చుకుంటే పైసలకు ఇబ్బంది అని కాదు. కానీ వాళ్ళ దగ్గర దొరికితే మేము తెచ్చుకొని వాడతాం. కానీ వాళ్ళ దగ్గర చేయడం లేదు. వాళ్ళకి కూడా ఉపాధి లేక వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు మెయిన్ వాళ్ళు చేస్తే మనం తెచ్చుకొని వాడితే బెటరే. బాటిల్స్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. అట్లా కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉంటుంటే మనం కూడా వాడచ్చు. కానీ చేసేవాళ్ళు లేరు మనకి. దాదాపు చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు తాగచ్చా మరి కళ్ళు? తాగచ్చు. దేనికైనా బాగుంటుంది. చిన్నపిల్లలు అయినా బాగానే ఉంటాయి. కానీ అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఏంటంటే మందుకు అలవాటాయి, అట్లా బీర్లకు అలవాటాయి, అట్లా అంటారు. చిన్నపిల్లలు కూడా తాగచ్చు. ప్లస్ ఏంటంటే మనకు ఇక్కడ మంది అనిపిస్తారంటే చెప్తారు, ఇళ్ళలో చెప్తారు కదా. చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్లు అయినా కానీ ఇంటికి చెప్తారు. ఇంటికి చెప్తే ఇచ్చేస్తారు. అంటే ఫోన్ చేసేస్తారు మీకు గిరాకీ మంచిగా? ఫోన్ చేసేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఫోన్లో ఉన్న కాంటాక్ట్ అని అందరు ఫోన్ చేసేస్తారు దాదాపు. అంటే ఇప్పుడు మామూలుగా వచ్చేవాళ్ళు కాకుండా మీకు ఫోన్లో మీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకు కాంటాక్ట్స్ ఉంటాయి. డైలీ కాంటాక్ట్స్ తోనే పోతుంది మీకు ఎక్కువ కాన్సెన్స్. ఒకప్పుడు అంటే మీ ఇక్కడ తీసుకుపోయి మండలకు తీసుకుపోయి అక్కడ మన ఒక అడ్డ ఉంటుంది కదా, అడ్డకాడ తీసుకపోతేనే పోతుండే. ఇప్పుడు అట్లేం లేదు. డైరెక్ట్ ఎక్కడున్నా ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తేనే ఇక్కడికి వస్తారు, ఫోన్ తీసుకుపోతారు. కొత్త వాళ్ళు వస్తేనే ఇక అడ్డకాడ తీసుకుంటారు అంతే. మండువా కాడ తీసుకుంటారు. లేదంటే ప్రతి ఒక్కరు కాంటాక్ట్ ఉంటాయి. ఇప్పుడు దాదాపు కాంటాక్ట్ ఫోన్ ద్వారానే పోతుంది కళ్ళు. ఇప్పుడు ఈత కళ్ళు ఎక్కువ అమ్ముడు పోతుందా తాటికల్లా? కొన్ని కళ్ళు ఈత కళ్ళు అవుతాయి. కానీ మనకి ఇక్కడ తాటికల్లా ఎక్కువ ఫేమస్. ఇక్కడ తాటికల్ ఫేమస్ మనకు. ఎందుకంటే తాళ్ళు బాగున్నాయి కాబట్టి తాటికల్లా ఫేమస్ మనకి. దానికి దీనికి తేడా ఏముంది? అది ఎప్పుడు తాగుతారు, ఇది ఎప్పుడు తాగుతారు? ఈత కళ్ళు అంటే పొద్దున్న తాగాలి. లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, లేడీస్ కానీ లేకుంటే డెలివరీ ఉన్నోళ్ళు కానీ అట్లా ఈత కళ్ళు అయితే అప్పుడు ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నీరు ఎట్లా పెడతారు? నీరు అంటే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే మనకు ఈదలోకి వెళ్తాయి, తాళ్ళకి వెళ్ళదు నీరు. ఓన్లీ ఈదలకే, ఓన్లీ ఈత చెట్లకి వెళ్తుంది. ఆ ఈత చెట్టు ఏంటంటే మనం సాయంత్రం చేసేటప్పుడు ఒకటి కొత్త కుండ మంచిగా కడిగి ప్లస్ దానికి ఉన్న ఆకులు మడ్డి అంతా కడిగేసి గీసి కట్టి రావాలి. సాయంత్రం క్లీన్ చేసి మంచిగా కట్టి రావాలి. ప్యూర్ ఇంకా నగమోతు అని లేకుంటే యాలకులు మన అవి వేసుకుంటారు. మీరు వేసి పెడతారా? అవే అంటే మనం వేసుకోవచ్చు. ఒకవేళ అట్లా వేసుకోకుండా కూడా తాగొచ్చు అంతే. ఆర్డర్ చెప్తారా? ఆర్డర్ చెప్తారు. ఎప్పుడు వస్తుంది నీరా అంటే మనం దసరా నుంచి సంక్రాంతి అట్లా ఉంటుంది. అప్పటిదాకా ఉంటుంది నీరా. ఫోన్ చేసి ఒక రోజు నైట్ చెప్తారా? మనం సాయంత్రం వీధులకి ఇవ్వకుండా చెప్పమంటాం. మనం ఎప్పుడంటే సాయంత్రం 3-4 గంటలకు వీధులు ఇస్తాం కదా. ఈరోజు రేపు అవసరం ఉంటే ఈ రోజు 3-4 గంటలకే చెప్తేనే అప్పుడు మనం కొత్త కుండ తీసుకొచ్చి ఆ ఈదు మొత్తం మడ్డి అంతా కొత్త కుండలో పెట్టనా? కొత్త కుండ కంపల్సరీ. వాడిన కుండ పనిచేయదు. ఎందుకంటే దానికి మడ్డి ఉంటుంది కాబట్టి మళ్ళీ కళ్ళు తారవుతుంది వాడిన కుండ. కొత్త కుండ పెట్టాలంటే మరి ప్రతిసారి కొత్త కుండ కొనాలి? లేలే, అట్లా లేదు. ఇప్పుడు మనకి నీరుకు దేనికైతే వాడతాము దాన్ని అలాగనే ఉంచుతాం. దాన్ని సపరేట్ అట్లా ఉంచితే అదే మళ్ళీ ఎవరైనా చెప్పినా కూడా మళ్ళీ దానినే పనిచేస్తుంది. అట్లా మళ్ళీ కడిగి కడితే అయిపోతుంది. దాన్ని మళ్ళీ కళ్ళుకి యూజ్ చేయాలి. కళ్ళుకు వాడితే మళ్ళీ మట్టి తయారై మళ్ళీ కళ్ళు అవుతుంది. అట్లా పోతుందా నీర మంచిగానే? నీరు పోతుంది. ఇప్పుడు కళ్ళు కిడ్నీల రాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కళ్ళు తాగుతారు. బాగా పనిచేస్తుంది. ఏ కళ్ళు తాగాలి? దానికి కూడా నీరు అయితే ఎక్కువ మంచిగా. పోనీ ఈత కళ్ళు కూడా బాగా పనిచేస్తుంది. ఈత కళ్ళు కూడా తాగొచ్చు తాగే వాళ్ళకి. ఒకవేళ కళ్ళు తాగని వాళ్ళు కొంచెం లేడీస్ కానీ లేకపోతే కొంతమంది పిల్లలు తాగారు కదా, వాళ్ళకి నీరా ఇది చేసి పోస్తే బాగుంటుంది. నిజంగా మరి రాళ్ళు కరగడానికి పనిచేస్తుంది కళ్ళు? పనిచేస్తుంది అన్న. నీళ్ళు ఎంతమంది వస్తారు మాకు సీజన్లో బాగా చెప్తారు. ఎందుకంటే మనం డిసెంబర్ నుంచి సంక్రాంతి అట్లా జనవరి ఫిబ్రవరి లాస్ట్ దాకా
దానికి రాళ్ళు వచ్చినా ప్రత్యేకంగా వచ్చి తాగిపోతారు ఇక్కడికి వచ్చి మా దగ్గరికి. ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి మళ్ళీ నయమైందన్నా నయమైంది చెప్తారా? పడిపోయినాయి అట్లా ప్రెషర్ ఉంటుంది కదా, ఆ, మూత్రం అనేది ప్రెస్ వచ్చి తొందరగా పడిపోతాయి అన్నట్టు. అచ్చా. అట్లా బాగా ఇది చేస్తారు, ఈతకాలకు బాగా ప్రశ్నిస్తుంటారు. కళ్ళు తాగితే కిడ్నీల స్టోన్స్ కూడా కరిగిపోతాయి, కరిగిపోతాయి బాగా వెళ్ళిపోతాయి. బాగా మంది తాగిరు, అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, మాకన్నా కళ్ళు తాగితే నయమైందని చెప్పి. ఈ చెట్టు పెట్టాలంటే ఎట్లా మరి మనం? ఇది ఈత చెట్టు, చెట్లు కానీ, తాడి తాడి చెట్టు. చెట్టు కానీ ఇది చెట్టు కానీ ఆ. పెట్టడం అనేది ఏం లేదు. ఏంటంటే ఇట్లా ఈ మనం పెడితే కూడా అంత ఉండదు, అవిటి చవి మొలిసినవే ఎక్కువ ఉంటాయి. మేము అట్లా పెట్టి చూసినాం, ఆ, పెట్టి చూసిన అంత లెవెల్ అట్లా అంటే ఏది ముంజ నాటన్నా? ముంజ మనం లాకేసినప్పుడు ముంజ నాటాలి. ఆ, పెట్టినా కూడా లేస్తేలే, కానీ కాకపోతే ఏంటంటే సరే ఒడ్ల పన్న అవి తాళ్ళ కింద అక్కడిక్కడ పడైతేనే తొందర లేస్తాయి, పెట్టిందానికంటే ఎక్కువ అవిటి చవి మొలిసినవి తొందరగా లేస్తాయి అన్నమాట. అచ్చా. ఇప్పుడు అంటే చెట్టు పెట్టిన తర్వాత ఎప్పుడు కళ్ళు ఎప్పుడు వస్తుంది? చెట్టు పెట్టిన తర్వాత అంటే ఒక 15 సంవత్సరాలు, అంటే ఎన్ని సంవత్సరాలకు 15 నుంచి 20 సంవత్సరాలు కళ్ళు వస్తాయి. చెట్టు పెరగడానికి ఎంత టైం పడుతుంది? చెట్టు పెరగడానికి ఒక 15, కళ్ళు రావాలంటే మాత్రం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది ఆహా. మనకు కళ్ళు తీయాలంటే. అంటే ఇప్పుడు పెట్టుడు కష్టం, ఇప్పుడు పెడితే మళ్ళీ ఎప్పటికో 15 సంవత్సరాల ఇప్పుడు తర్వాత. మనం పెడితే మన తర్వాత మన పిల్లలకి ఉపయోగపడతాయి కానీ మనకు అంత. అచ్చా. అంటే మీరు ప్రకృతి పరంగా పెరిగిన చెట్లనే మీరు ఇప్పుడు వాడుతున్నాం. తర్వాత మనం ఇప్పుడు ఇంకా మన ముందు తరం కావాలంటే మాత్రం కంపల్సరీ పెట్టాల్సిందే. ఆహా. ఇట్లా సంవత్సరంలో కూడా పెరిగాయి చెట్లు ఇవి. చాపు సంవత్సరాలు గడవాలి, 15 సంవత్సరాలు గడిస్తేనే మనకు కళ్ళు అందుతాయి వేయడానికి. ఇప్పుడు రోజుకు మీరు 10 చెట్లు తీస్తారు అయితే? ఒక 10 చెట్లు ఎక్కుతాం రోజు. ఎప్పుడైనా మిగులుతుందా కళ్ళు? మిగతా ఒక్కొక్క టైంలో మిగతాయి, సాటర్డే మండే దాదాపు మొత్తం పోతుంది. అంటే ఊళ్ళో తాగుతారా? ఊళ్ళలో మా ఊళ్ళో అయితే తక్కువ, అన్ని ఊళ్ళలో కాదు కానీ మా ఊళ్ళో అయితే తక్కువ ఉంటాయి. మీరు తాగుతారా? మేము తాగము. మీరు తాగారంటే గౌన్లో తాగాలి ఉన్నారు, కాకపోతే నేను తాగను. అంటే గౌన్లో తాగుతారు కొంతమంది. తాగడానికి అంటే అందరి కోసం మనం తాగితే తప్పేముంది, కానీ తాగితే పర్వాలేదు. ఎక్కడన్నా మీది? చెక్కపల్లి. చెక్కపల్లి ఉన్నాయి. మరి ఎదురుగట్లకి వచ్చారు? ఈ అన్న కొంచెం మనకు పరిచయం కదా అని ఇప్పుడు అన్న దగ్గర తీసుకోతారా మీరు? అన్న దగ్గర వేసుకోరు, అంటే మంచిగా తెలిసిన వాళ్ళు కదా, మంచిగా పోతారు. ఇక మనకు మా క్లాస్మేట్ వాళ్ళ డాడీ అన్నట్టే. క్లాస్మేట్ వాళ్ళ డాడీ ఎప్పటికి ఈయన దగ్గర తీసుకుంటాం కదా. అంటే ఇప్పుడు మన పండుగ ఉందని తీసుకుపోతున్నా, దోస్తులు వచ్చారా ఎట్లా? పండుగ ఉన్నాయని తీసుకోతున్నాయి, దోస్తులు వచ్చినా తీసుకుంటాం మన దగ్గర. పండుగనా? ఏం పండుగ? ఇక మా వాళ్ళు చిన్న ఎల్లమ్మ కడిపోయి ఉంటాం. సరిపోతుంది మరి 2 లీటర్లు? సరిపోతుంది మా ఇంటి వాళ్ళకి. ఇంట్లో వాళ్ళక? మీరు బీర్ తాగుతారా? నేను కూడా ఏం తీసుకోరా? తాగరు, మొత్తానికి తాగరు. సరే తీసుకో. సరే, ఈత కళ్ళు వస్తుంది అన్న మరి? ఇంతకాలం మనం ఫస్ట్ పని చేసినాం, ఎందుకంటే ఇప్పుడు ఎండలకు పారాయి. ఈ సీజన్లో ఈ సీజన్ ఏంటంటే వాటర్ ఉండాలి వాటికి, కింద వాటర్ ఉంటేనే పడతాయి అన్నట్టు. ఇప్పటి నుంచి మళ్ళీ ఏ సీజన్లో వస్తుంది? ఇప్పటి నుంచి దసరా దాకా బంద్ ఉంటాయి, ఒక 6 months బందే ఉంటాయి. ఎండాకాలం రాదు, ఎందుకంటే తర్వాత వానాకాలం, చలికాలం. మళ్ళీ దసరా నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కళ్ళులలో ఎన్ని రకాలు ఉంటాయి? కళ్ళులలో అంటే మామూలుగా ఈతకాలు, తాటికాలు అట్లా ఒకటే. ప్లస్ మళ్ళీ ఏంటంటే మనకు తాటికాలు వచ్చేసి ఇప్పుడు పొద్దుల్లో ఇప్పుడు ఎక్కినాం కదా, ఆ రకంగా పొద్దుటికాలు ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను తాగింది పొద్దుటి కల్లా, ఇంతకుముందు నువ్వు తాగింది పొద్దుటికాలు. ఒకటి పరుపుతాడు అనేది ఉంటుంది, మన చుట్టే కంపెనీ చూసినాం, అది ఒకటి పరుపుతాడు. ఇప్పుడు అక్కడ మనం అది ఎక్కిన చూసినాం, వీడియో చూసింది, అది పొద్దాడు అంటే దాన్ని. పొద్దాడు కానీ అంటే ముంజకాలు ఉండవు. ఇప్పుడు 2 రకాలు, పొద్దుటికాలు పండుగ. ఏది ఎక్కువ సేల్ అవుతుంది? వాళ్ళు అడిగేటోళ్ళు నాకు పొద్దుటి కళ్ళు కావాలి, పరుపుతాడు కావాలని అడుగుతారా? అంటే పొద్దుటికాలు మామూలుగా 2 నుంచి 3 నెలల మధ్యలో అయిపోతుంది. ఈ మన పండుగ కాలం ఏంటంటే 6 months 7 months దాకా పడుతూనే ఉంటాయి అట్లా. అది పండుగ కాలం అనేది ఎక్కువ పడుతుంది. అయితే మనకు బాలన్న మంచి కళ్ళు పోసిండు, నిజంగా టేస్ట్ మంచిగా ఉంది. మీరు కూడా కళ్ళుకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, తాగేవాళ్ళు, యువకులు కూడా. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిది. మామూలుగా అందరూ బీర్లు తాగుతారు, ఇంకా సంథింగ్ తాగుతారు కావచ్చు, కానీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు కళ్ళుకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంత పని ఉంటుంది, మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అన్న ఏం చెప్తున్నా అంటే కళ్ళు ద్వారా ఆరోగ్యపరంగా మంచి లాభాలు జరుగుతాయి. ఈరోజు తాటి కళ్ళు గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈత కళ్ళు గురించి తెలుసుకుందాం. కెమెరామ్యాన్ శివతో బండి హరీష్, వావ్ 19 టీవీ.